వివేక హత్య కేసు విచారణలో కీలక పరిణామం. తన తండ్రి హత్య కేసు సూత్రధారుల్ని తేల్చేందుకు దర్యాప్తు కొనసాగించేలా సిబిఐని ఆదేశించాలన్న వివేక కూతురు సునీత పిటిషన్పై కీలక నిర్ణయం తీసుకుంది జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం. తదుపరి దర్యాప్తుపై హైదరాబాద్లోని సిబిఐ కోర్టుని ఆశ్రయించాలని సునీతకు సూచించింది సుప్రీంకోర్టు. అంతవరకు అవినాష్ రెడ్డితో పాటు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లు పెండింగ్లో ఉంటాయని స్పష్టం చేసింది ధర్మాసనం. అయితే కోర్టు ఆదేశిస్తే తదుపరి దర్యాప్తు కొనసాగించడానికి తమకేమీ అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది సిబిఐ. మరి సుప్రీం ఆదేశంతో మాజీ సీఎం జగన్ కు కడప ఎంపీ అవినాష్ కు ఉచ్చు బిగుసుకుంటుందా? హూ కిల్డ్ బాబాయ్ కేసులో కడప ఎంపీని పులివెందుల ఎమ్మెల్యే కాపాడగలరా? ఇప్పటికైనా తండ్రిని చంపిన హంతకులకు శిక్ష పడి సునీత పోరాటం ఫలిస్తుందా? 2019 మార్చి 15న తెల్లవారుజామున వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన సొంత ఇంట్లో అనుమానాస్పద రీతిలో మరణించారు. వివేక పిఏ కృష్ణారెడ్డి వివేక ఇంటికెళ్లి తలుపు కొట్టినా తీయకపోవడం, వివేక భార్య సౌభాగ్యమ్మకు ఫోన్ చేయడం, వెనక డోర్ నుంచి ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో వివేకానందరెడ్డి మృతదేహం కనిపించింది. ఇక అంతే. ఆపై వివేక మర్డర్పై గుండెపోటని కొంతసేపు, కాదు బాత్రూంలో జారిపడ్డారని మరి కాసేపు, లేదు గొడ్డలి వేడితో మర్డర్ అని రకరకాలుగా ప్రచారం జరిగింది. వివేక హత్య జరిగిన రోజు మొదట గుండెపోటంటూ అప్పటి వైఎస్ఆర్సీపీ నాయకుడు విజయసాయిరెడ్డి సహా పలువురు ప్రకటించినప్పటికీ తదుపరి ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు వివేకాది హత్యగా ధృవీకరించారు. విచారణ సజావుగా సాగడం లేదంటూ 2020 ఫిబ్రవరిలో హత్యకు గురైన వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె డాక్టర్ ఎన్ సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర రెడ్డితో పాటు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఏపీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దర్యాప్తు వేగవంతం చేసేందుకు సిబిఐకి అప్పగించాలని కోరారు. పిటిషనర్ల అప్పీల్ అంగీకరిస్తూ కేసు దర్యాప్తును సిబిఐకి ఇస్తూ ఆదేశించింది కోర్టు. మార్చి 11న వివేక హత్య కేసులో దర్యాప్తు ప్రారంభించింది సిబిఐ. 2023 ఫిబ్రవరి 20 వరకు 248 మందిని విచారించింది. సాక్షులు, అనుమానితుల నుంచి వివరాలు సేకరించింది. వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. నిందితుల అరెస్టులు, కొందరు సాక్షులు మృతి చెందడం, ఇంకొందరు అప్రూవర్గా మారారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా సిబిఐ విచారించింది. తన మీద సిబిఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలంటూ తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు వైఎస్ అవినాష్ రెడ్డి. వివేక మర్డర్ కేసు 6 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సిబిఐని ఆదేశించింది గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం. దీంతో 6 నెలల్లో సిబిఐ దర్యాప్తు పూర్తి చేసింది. అయితే ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డితోనే విచారణ ఆపేసిందని సునీత ప్రధాన ఆరోపణ. వివేక మర్డర్ కేసులో జగన్ పాత్ర, సతీమణి భారతితో పాటు అనేక విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తదుపరి దర్యాప్తు చేపట్టాలని సునీత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 6 నెలల తర్వాత తాము దర్యాప్తు చేపట్టలేమని ట్రయల్ కోర్టు చెప్పింది సిబిఐ. సునీత పిటిషన్ను ట్రయల్ కోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు సునీత. ఈ పిటిషన్ పెండింగ్లో ఉండగానే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తూ తీర్పిచ్చింది తెలంగాణ హైకోర్టు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు సిబిఐ కూడా ఆయన అరెస్ట్ చేసి వెంటనే విడుదల చేయడం పైన సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. వీటితో పాటు ఈ కేసులో నిందితులు బెయిల్పై విడుదల కావడాన్ని కూడా సునీత సుప్రీంలో సవాల్ చేశారు. ఈ పిటిషన్లన్నింటిపైన జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ఇంకా అవసరమా లేదా అని తాము తేల్చాలంటే ఈ కేసు మెరిట్స్లోకి వెళ్లాల్సి ఉంటుందని, ఇప్పటికే ఈ కేసు విచారణ సిబిఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్నందువల్ల సునీత మరోసారి అక్కడే తాజా పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది సుప్రీం ధర్మాసనం. 2 వారాల్లో పిటిషన్ దాఖలు చేసేందుకు సునీతకు అవకాశం కల్పించిన సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసిన 8 వారాల్లో నిర్ణయం ప్రకటించాలని కూడా ట్రయల్ కోర్టుని ఆదేశించింది. మెరిట్స్ ఆధారంగా సిబిఐ తదుపరి దర్యాప్తుపై నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టుని సుప్రీం ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశిస్తే తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది సిబిఐ. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని సునీత కోరుతున్నారు కాబట్టి అందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందుకు ప్రతిబంధకంగా ఉందని సిబిఐ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశంతో మాజీ సీఎం జగన్ కు కడప ఎంపీ అవినాష్లకు ఉచ్చు బిగుసుకుంటుందా? హూ కిల్డ్ బాబాయ్ కేసులో కడప ఎంపీని పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కాపాడగలరా? ఇప్పటికైనా తన తండ్రిని చంపిన నిజమైన హంతకులకు శిక్ష పడి కూతురు సునీత న్యాయ పోరాటం ఫలిస్తుందా అన్నది వేచి చూడాలి.
ఇక పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి ప్రజాస్వామ్యం మీద భారత రాజ్యాంగంపై నమ్మకం లేదన్నారు మంత్రి ఆనం. వైఎస్ఆర్సీపీ గెలిచిన 11 నియోజకవర్గాల్లో రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రజల్ని ఆ ఎమ్మెల్యేలు గాలికి వదిలేశారని విమర్శించారు. ఒకవేళ నిజంగానే వ్యవస్థలపై నమ్మకం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు మంత్రి ఆనం. మీ 11 నియోజకవర్గాల్లో ప్రజల విషయం మీకు అక్కర్లేదా? వాళ్ళ సమస్యలను పరిష్కరించరా? ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే కోరిక లేదా మీకు? మీరు వచ్చినా రాకున్నా, మీరు అడిగినా అడగకపోయినా 11 నియోజకవర్గాల యొక్క ప్రజల భవిష్యత్తుకి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద దిక్కుగా భరోసా ఇస్తున్నాడు. నువ్వు ఉంటే ఎంత, లేకుంటే ఎంత. సూపర్ 6 అమలు చేస్తున్నాం మేము ఇవాళ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 11 నియోజకవర్గాల లోపల అందరికీ ఇస్తున్నాం. అర్హత పొందిన వాళ్ళకి అందరికీ ఇస్తాం. సొంత బాబాయ్ మర్డర్ కేసులో సోదరి సునీతారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కడంతో తాడేపల్లి ప్యాలెస్లో గుబులు మొదలైంది. మళ్లీ బాబాయ్ మర్డర్ కేసు వెంటాడడంతో దీన్ని ఎలా డీల్ చేయాలనే దానిపై పులివెందుల పులకేసి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.